హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ జెయింటి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము పిజ్జా చేసాం, ఓవెన్ అండ్ చీజ్ లేకుండా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేద్దాం మీకు చూపిస్తాం. అండ్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం మైదా పిండి వేసుకున్నాం. మీ ఇంట్లో ఎంతమందికి పిజ్జా కావాలి అది మీరే మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే, మేము 2 పిజ్జాలు చేయడానికి 1 కప్ వేసుకున్నాం. ఇది మెజర్మెంట్ అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ కొంచెం 1 స్పూన్ షుగర్ వేసాము. షుగర్ అని వేయాలి, అంటే 1 స్పూన్ చాలు. అండ్ కొంచెం పెరుగు వేసాము. అండ్ కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా వేసుకున్నాం. మీ ఏ ఇష్టం ఆ కుకింగ్ ఆయిల్ వేసుకోవచ్చు. అండ్ మాకు కొంచెం పెరుగు సరిపడలేదని ఇంకొకసారి వేసాము. అండ్ కొంచెం సాల్ట్ వేసాము. సాల్ట్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి కలుపుకున్నాం. ఇలా కలపాలి. చూడండి, ఇలా కలిపి బేస్ రెడీ చేసుకొని 10 మినిట్స్ సోక్ చేస్తే సూపర్గా ఉంటుంది. సేమ్ డామినోస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను చెప్పే విధానంలో చేయండి. చూడండి, ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడు సోక్ చేయడానికి 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు వైట్ సాస్ రెడీ చేస్తున్నాం. వైట్ సాస్ రెడీ చేయడానికి 1 స్పూన్ ఆయిల్ వేసాము. సో 1 స్పూన్ ఆయిల్కి 2 స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా అక్కడ ఫ్రై చేయాలి. ఇది లో ఫ్లేమ్లో అన్నీ చేయడం, ఏది కూడా హై ఫ్లేమ్ కాదు. సో లో ఫ్లేమ్లోనే అన్నీ చేయాలి. సో చూడండి, మైదా పిండి ఇలా చేసి చూడండి. అండ్ మేము పాలు వేసి బాగా కలుపుకున్నాము, అని లేకుండా ఉండలన్నీ. సో పాలు 1 గ్లాస్ తీసుకొని నెక్స్ట్ తర్వాత 1 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం. ఉండలు ఏమీ ఉండకూడదండి. సో అప్పుడప్పుడే కలుపుతూ ఉండాలి. అండ్ కొంచెం ఇప్పుడు మేము పెప్పర్ యాడ్ చేస్తున్నాము. పెప్పర్ మీ ఇష్టం అండి. మేము 1/2 టేబుల్ స్పూన్ వేసాము. చాలా బాగుంటుంది. మేము కొంచెం ఎక్కువే వేసాము. మాకు ఈ పెప్పర్ చాలా ఇష్టం కాబట్టి మీరు కావాలంటే కొంచెం వేసుకోవాలి, మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ కొంచెం గార్లిక్ తురుముకున్నాము. సో అది వేసాము. లేకపోతే మీరు పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు, కట్ చేసుకుని యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. మాకు టైం లేదు, తురుముకొని ఫటాఫట్ అని వేసేసాము. అండ్ ఇంకొకటి ఆరిగానో లేకపోతే పిజ్జా అని అనిపించదు. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఆరిగానో వేసి చాలా బాగా కలుపుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాం మేము. యాడ్ చేసి చాలా బాగా మరిగించాలి. ఇప్పుడు పిజ్జా సాస్ రెడీ చేసుకున్నాం. పిజ్జా సాస్కి కొంచెం టమాటో సాస్కి కొంచెం మీ పిజ్జాకి పైన వేయడానికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. చూడండి, కారం ఎంత కావాలో అంత వేయచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం గార్లిక్ చూడండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ మాకు అంత టైం ఉండలేదు కాబట్టి ఇలా చేసాము. చూడండి, గార్లిక్ వేసి కొంచెం ఆరిగానో, చాలా కూడా వేయకూడదు, కొంచెం ఆరిగానో వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే సాస్తోనే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు పిజ్జా రెడీ చేసుకుందాం. సో పిజ్జాలో చేసే ప్లేట్ ఇది. సో ప్లేట్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తాము, ఎందుకంటే అంటుకోకుండా ఉండకూడదని. ఇప్పుడు అన్నీ అయింది. ఇప్పుడు మేము పిజ్జా బేస్ రెడీ చేస్తాం కదా, సో 10 మినిట్స్ నానబెట్టింది అయింది. ఇప్పుడు చూడండి, ఇలా పిజ్జా బేస్ లాగా చేసుకొని ఫోర్క్లా కొంచెం చూడండి ఇలా హోల్డ్ చేశాను. ఇది రెడీ చేసుకున్న తర్వాత కొంచెం టమాటో సాస్ అని వేయాలి, స్ప్రెడ్ చేయాలి, నీట్గా స్ప్రెడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం వైట్ సాస్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వైట్ సాస్ స్ప్రెడ్ చేసుకున్నాము. వైట్ సాస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ ఆనియన్ అని వేయాలి. ఆనియన్ని చూడండి ఇలా లాంగ్గా కట్ చేసి పెట్టుకున్నాం, సింగిల్ పీస్గా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మేము టమాటో వేసాము. టమాటో కూడా ఇలాగే వేసుకోవాలి. మీకు కావాలంటే క్యాప్సికము, కార్న్ అని వేయించవచ్చు, కానీ మా దగ్గర ప్రిఫర్ లేదు కాబట్టి ఇవి రెండులోనే పిజ్జా చేసాము. చూడండి, ఇవన్నీ అయిన తర్వాత ప్లెయిన్ ఆరిగానో వేసి ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్లో పెట్టాము మేము 10 మినిట్స్ ముందుగానే. సో దాని మీద కొంచెం ప్లేట్ పెట్టి, మేము పిజ్జాకి రెడీ చేసాం కదా ప్లేట్, ఆ పైన ప్లేట్ పెట్టి చూడండి, సేమ్ ఇలాగే చేసి ఒక 20 మినిట్స్ పెట్టాలండి, లో ఫ్లేమ్లో పెట్టాలి. అయిన తర్వాత రెడీ అవుతుంది పిజ్జా. చూడండి, అసలు ఎంత బాగుందంటే నిజంగానే మీరు కూడా ఇంట్లోనే చేసుకుని తినండి. వీడియో చూడకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కామెంట్ చెప్పండి ఏమైంది.